ఆశయాలను కొనసాగిస్తాం. పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. పూలే అంబేద్కర్ ఆశయాలను మహిళలపై పసిపిల్లలపై అత్యాచారాలను We want justice. We want justice. We want justice. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, वर्धिल्लाली एससी एसटी बीसी महिला ऐक्यता, वर्धिल्लाली एससी एसटी बीसी महिला ऐक्यता. स्लोगन्स करो. वर्धिल्लाली एससी एसटी बीसी महिला ऐक्यता, वर्धिल्लाली एससी एसटी बीसी महिला ऐक्यता, वर्धिल्लाली एससी एसटी बीसी महिला ऐक्यता. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. Down every government, Down, 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 very every government, Down, down. down, very every government, Down, down. down, very every government, Down, down. we very every government, Down, down. down, very every government. ఈరోజు నంద్యాల జిల్లా ముచ్చుమరిలో నందికొట్కూరు నియోజకవర్గంలో వాసంతి నేటికి 2 సంవత్సరాలు చనిపోయినా కూడా కాబట్టి ఇంతవరకు కూడా ఆమె ఆచూకీ కనపడలేదంటే ఇది చేతగాని ప్రభుత్వం అని మేము ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రామగిరిలో ఒక అమ్మాయిని కిరాతకంగా రేపు చేసి ఇట్లా దాడులు జరుగుతూ ఉంటే ఎస్సీల పైన ఎస్టీల పైన ముఖ్యంగా బీసీల పైన కూడా చాలా దారుణంగా దాడులు జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు గాడులు వస్తున్నారా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా అనేసి అక్కడ ఎస్సీ ఎమ్మెల్యేని అక్కడ బీసీ ఎమ్మెల్యేని బీసీ మినిస్టర్లు కూడా నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా, ప్రశ్నిస్తున్నా. అదే విధంగా ఈ పాప బీసీ పాప ఈ పాప నేటికి కనపడకపోతే ఇంతవరకు కూడా బీసీ మినిస్టర్ ఏం చేస్తున్నావమ్మా నువ్వు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు ఏం చేస్తున్నావయ్యా నువ్వు, మీ వాళ్ళకు రక్షణ లేదు మా వాళ్ళకు కూడా రక్షణ లేదు అంటే మీరు బూర్జువా పార్టీలలో చెంచాలుగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మీరు చెంచాలుగా బానిసలుగా ఉన్నారు కాబట్టి మా బ్రతుకులు ఇట్లా తగలపడిపోయినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు మిమ్మల్ని గద్దెదింపుదామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదే విధంగా నిన్నగాక మొన్న అక్కడ ఏలూరు జిల్లాలో ప్రోగ్రాం పెడితే అక్కడ దళితుల పైన దళిత కృష్ణుల పైన ప్రోగ్రాం పెడితే అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి రావణ్ణి అతి దుర్మార్గంగా ఈ ప్రభుత్వము కేసుల్లో ఇరికించి మరి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే నేను హెచ్చరిస్తున్నాను, మీరు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని వారి ఎమ్మెల్యేలు ఎంపీలను మీరు తిట్టలేదా, మరి అప్పుడు కేసులు మీకు వర్తించవా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే నువ్వు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి కాదు కూడా వార్డ్ మెంబర్ కూడా కావని ఈ సందర్భంగా నేను అంబేద్కర్ సాక్షిగా ఆయన పాదాల దగ్గర మీకు హెచ్చరిస్తున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వము బంగాళాఖాతంలో కలపబోయే రోజు అది దగ్గరలో ఉంది. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మీరు మరొకసారి చెప్తున్నా అయ్యా, ఈ రాష్ట్ర ప్రజలకి మన ఇళ్ల కాడికి ఈ దొంగ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే మీరు చాటలతోనూ పరకలతోనూ సమాధానం చెప్పి మనము కాన్సీరామ్ గారు బహుజనులకు రాజ్యాధికారం అని ఆనాడు కాన్సీరామ్ గారు ఉత్తరప్రదేశ్ లో ఒక ముఖ్యమంత్రి లేడీ శివంగిని తయారు చేశాడు. అదే విధంగా మనము ఈ రాష్ట్రంలో మనము మరొక కాన్సీరామ్ మారిది మన ఓట్లు మనం వేయించుకుంటే మన మీద దాడులు దౌర్జన్యాలు హత్య ఇవన్నీ జరగవని చెప్పేసి ఈ సందర్భంగా నేను దండాపదంగా చెప్తున్నా. జై భీమ్, జై భారత్. అందరికీ జై భీమ్. ఈరోజు అందరికీ జై భీమ్. నా పేరు కొడవన్ల నరేష్. నేను జై భీమ్ రావు భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మొదలై దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు మనకి తెలిసిన లెక్కల్లోనే 500 నుంచి 700 మంది మీద హత్యలు జరిగితే ఈరోజు ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ కూడా పట్టించుకొని దాఖలాలు లేవు.
ముఖ్యంగా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలకే ఇక్కడ ఉన్న అమ్మాయి వాసంతి మిస్ అయింది, అత్యాచారానికి హత్య గురైంది, ఇంతవరకు అయింది. ఈ అమ్మాయి ఆచూకు తెలియదు. అలాగే సుగాలి ప్రీతి గురించి పట్టించుకోలేదు. అలాగే ఇక్కడ ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం ఏరుగురాలపల్లిలో ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా మానవ మృగాలు మూకుమ్మడిగా అత్యాచారం చేస్తే ఈ చేతగాని ప్రభుత్వం పట్టించుకుని కేసులు కూడా లేవు. అదే విధంగా ఏలూరు జిల్లాలో నడిబొట్టున దళిత క్రైస్తవ సభలో మాట్లాడిన రావణ్ గారి మీద ఏమో ఉపా చట్టం పెట్టించి దేశద్రోహం మీద ఈ రోజు 14 రోజులు రిమాండ్ పెట్టించడం జరుగుతుంది. ఏం ముద్రిస్తారని చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కొన్నిదల పవన్ కళ్యాణ్ ఇక ఒకటే చెప్తున్నావు, నువ్వు ఆ రోజు కూటమి ప్రభుత్వం కాకముందు రాకముందు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశావని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎక్కువ దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఒకటే చెప్తా, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బహుజన పార్టీల తరఫున బీసీ మైనార్టీ పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరైతే వాసంతి మిస్ అయిందో ఈ అమ్మాయి ఆచూకీ మీరు తెలియకపోతే 2 జిల్లాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇండ్లు కూడా మేము ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్.